తాను అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే కొందరు రాక్షసుల్లా అడ్డుపడిపోతున్నారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. కనీస మానవత్వం లేకుండా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారాయన. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని అన్నారు. కుప్పం నియోజకవర్గం రూపురేఖలు మార్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. బెంగళూరు, అటు చెన్నై, ఇటు చిత్తూరు అన్ని పట్టణాలకు కేంద్రంగా కుప్పం తయారవుతుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి చేస్తూనే కుప్పానికి ఈరోజు టౌన్ కూడా బాగా డెవలప్ చేయడానికి మొత్తం కుప్పానికి కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేశాం. కుప్పం యొక్క రూపురేఖలే మార్చబోతున్నాం. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ తాగి ఇష్టానుసారంగా నియోజకవర్గంలో అఘాయిత్యాలు చేశారు. కొంతమంది అయితే మదమెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నేను వస్తేనే రానియకుండా చేశారు. ఈ రోజు ఒకే మాట చెప్పాను, ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు చివరి రోజు సిబిఎన్ 14 కాదు, సిబిఎన్ 95. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే, వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను. కుప్పం ఎయిర్పోర్ట్ వల్ల కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వీలైనంత వరకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం. భవిష్యత్తులో మీకు అండగా ఉంటాను. కాదు ప్రాజెక్టే రాకూడదంటే మన ప్రాంతానికి నష్టం, మన ప్రాంతంలో అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతాం.